ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే జూబ్లీ హిల్స్ అనగానే చాలా రిచ్ ఏరియా, విఐపీలు, వివిఐపీలు అందరూ ఉంటారు. సో ఈ ఏరియాలో ఉప ఎన్నిక జరగబోతుందా అని చెప్పి అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటి అంటే, అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్సే లేదు. ఇదేంటి అంటే నిజం, ఇది నిజం. 4 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో అందరూ కూడా సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులే. ఈ విఐపీలు, విఐఐపీలు ఎవ్వరూ లేరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లు ఒకసారి పరిశీలించినట్లయితే బోరబండ, రహమత్ నగర్, యూసఫ్గూడ, షేక్పేట్, సోమాజిగూడ ఈ ఏరియాలు దీని కిందకు వస్తాయి. సో ఇవేవి కూడా పాష్ ఏరియాస్ అయితే ఏం కాదు. రిచ్ విఐపి, వివిఐపి ఏరియాలు అయితే ఏమాత్రం కాదు. ఇవన్నీ కూడా కంప్లీట్గా సామాన్యమైనటువంటి ప్రజలు ఉండేటువంటి ఏరియాలు. ఇంకా అద్భుతం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీకి నించున్నటువంటి వారిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు తప్ప మిగిలినటువంటి వాళ్ళెవ్వరికీ ఈ కాన్స్టిట్యున్సీలో అసలు ఓటు కూడా లేదు. సో వేరొక ఏరియాలో ఓటు ఉన్నటువంటి వాళ్ళు జూబ్లీ హిల్స్ పేరుకే, ఇది జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నిక అయితే కాదు.